కేవలం 16 రోజుల్లో 7 సభ్యులున్న ఆ కుటుంబంలో ఒక్కొక్కరుగా మాయమయ్యారు. అసలు వారంతా ఏమయ్యారు? ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వారు మళ్ళీ ఎందుకు తిరిగి రాలేదు? చావు నోట్లో నుండి తప్పించుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఆమె పసిగట్టిన ఆ గూడు పుటాని ఏంటి? తెలంగాణ పోలీసులు తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసును ఛేదించిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ఆ రోజు డిసెంబర్ 13, 2023. చలికాలం కావడంతో తెల్లవారుజామున వాతావరణం మంచుతో నిండిపోయి ఉంది. అదే సమయంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, త్వరగా రండి, ఇక్కడ ఒక యువతిని చంపి తగలబెట్టేశారు అని అవతలి వ్యక్తి చెప్పాడు. ఆ సమాచారం విన్న పోలీసులు కాసేపట్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారికి మాటలు రాలేదు. ఆ కాలిపోయిన మృతదేహం చూస్తుంటే ఎవరో ఆమెను వేరే చోట హత్య చేసి సాక్ష్యాలు దొరకకూడదనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఈ యువతి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ కిరాతకుడు ఎవరు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు పోలీసులకు కలిగాయి. వెంటనే క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. హంతకుడు విడిచిపెట్టిన చిన్న వెంట్రుక దొరికిన కేసు మలుపు తిరుగుతుందని ఆశగా వెతికారు. కానీ ఆ హంతకుడు చాలా ముదురు. ఎక్కడ ఒక్క చిన్న క్లూ కూడా దొరకకుండా చాలా తెలివిగా తన ఆనవాళ్లను చెరిపివేసి వెళ్ళిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఒక టీం మృతదేహం దొరికిన రూట్లో ప్రతి సీసీటీవీ కెమెరాను జల్లెడ పడుతుంటే, మరో టీం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ రాత్రి ఏ వాహనాలు తిరిగాయో ఆరా తీయడం మొదలుపెట్టింది. ఇంకో టీం సెల్ టవర్ పరిధిలో యాక్టివ్గా ఉన్న ఫోన్ నంబర్ల డేటాను సేకరించడం ప్రారంభించింది. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ హంతకుడి వేటలో పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఒకవైపు కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. మరోవైపు పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న పోలీసులకు ఒక చిన్న ఆశ కలిగింది. ఆ యువతి ముఖం కొంత భాగం కాలిపోయినా ఆమెను గుర్తుపట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆమె ముఖాన్ని ఆధారం చేసుకుని ఫోటోను తయారు చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆ ఫోటోను పంపించారు. ఈ వయసున్న యువతి మీ ప్రాంతంలో ఎవరైనా మిస్సింగ్ అయ్యారా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. పక్కనే ఉన్న మెదక్ జిల్లా నుండి కీలకమైన సమాచారం అందింది. చేగుంటలో కూడా ఒక యువతి మృతదేహం సగం కాలిన స్థితిలో దొరికిందని తెలిసింది. అది కూడా డిసెంబర్ 2వ తేదీన. అంటే కేవలం 11 రోజుల వ్యవధిలోనే అచ్చం ఇలాగే మరో యువతి డెడ్ బాడీ కూడా సగం కాలిన స్థితిలో దొరికింది. అంటే ఇది ఏదో సాధారణ నేరం కాదని పోలీసులకు అర్థమైపోయింది. వెంటనే ఒక ప్రత్యేక బృందం మెదక్ జిల్లాకు పరుగులు తీసింది. అక్కడి పోలీసులు ఇచ్చిన ఫోటోను, కామారెడ్డిలో దొరికిన ఫోటోను పక్కపక్కన పెట్టి చూశారు. ఆ ఇద్దరిని చంపిన తీరు, ఆ తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టిన పద్ధతి అచ్చం ఒకేలా ఉన్నాయి. అంటే ఈ 2 దారుణ హత్యలు చేసింది ఒక్కడే అని పోలీసులకు స్పష్టంగా అర్థమైపోయింది. ఈ ఇద్దరు యువతులను ఇంత క్రూరంగా అంతం చేసింది ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఏదైనా పాత పగన, లేక మరేదైనా ఆస్తి గొడవలా? ఇలా పోలీసులు విచారణ చేస్తుంటే నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి. అసలు వాస్తవం తెలిసాక ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోయింది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఈ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని అనుకున్న పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇద్దరు యువతుల ఫోటోలను సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో ప్రకటనలుగా విడుదల చేశారు. ఈ అమ్మాయిల గురించి ఎవరికైనా ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలపండి అని చెప్పారు. అప్పుడు పోలీసుల ప్రయత్నం వృధా పోలేదు. నిజామాబాద్ జిల్లా నుండి ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. అతనేం చెప్పాడంటే, సార్, ఆ పేపర్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు చూస్తుంటే మా నిజామాబాద్ జిల్లాలోని మక్లూర్ గ్రామానికి చెందిన వారిలా కనిపిస్తున్నారని ఒక చిన్న క్లూ ఇచ్చాడు. ఆ సమాచారం అందడమే ఆలస్యం. దర్యాప్తు బృందం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మక్లూర్ గ్రామానికి చేరుకుంది. పోలీసులు ఆ ఊరి ప్రజలను కలిసి ఆ ఫోటోలను చూపించారు. ఆ ఫోటోలు చూసిన ఊరి జనం అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
అయ్యో, వీళ్ళు మా ప్రసాద్ చెల్లెలు కదా సార్, వీరికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు వీళ్ళను ఇంత దారుణంగా చంపిందెవరు అంటూ వారు కన్నీరు పెట్టుకున్నారు. తమ కళ్ళ ముందే తిరిగిన ఆ యువతులు ఇలా శవాలై దొరికారని తెలియడంతో ఆ ఊరంతా కన్నీరు పెట్టుకుంది. అప్పటి వరకు కేవలం ఒక క్రైమ్ కేసుగా ఉన్న ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఒక కుటుంబం చుట్టూ అల్లబడిన భయంకరమైన కుట్రగా మారుతోంది. ప్రసాద్ చెల్లెళ్ళు చనిపోయారన్న నిజం బయటపడడంతో అసలు ప్రసాద్ ఎవరు, అతడు ఎక్కడ ఉన్నాడు, అతని కుటుంబానికి ఏమైంది అన్న అనుమానం పోలీసుల మెదడును తొలిచివేయడం మొదలైంది. అసలు ఎవరి ప్రసాద్, ఆ ఊరి జనం ఇతని పేరు వినగానే ఎందుకు ఇంతలా ఉలిక్కి పడుతున్నారు అని పోలీసులు ఆరా తీశారు. ప్రసాద్కు తల్లి, భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రసాద్ గురించి ఒక చీకటి గతం బయటపడింది. ఆ ఊరి జనం ఏం చెప్పారంటే, సార్, ఈ ప్రసాద్ మంచోడు కాదు, 2018లో మా ఊరి అమ్మాయిని ఒక వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు. ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసులో ప్రసాద్ జైలుకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత అతన్ని గ్రామం వెలివేసింది. ఊరి జనం చీత్కరిస్తుంటే తట్టుకోలేక వేరే ఊరికి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు ఎవరికీ కనపడకుండా ప్రసాద్ విదేశాలకు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అతడు ఏమయ్యాడో, అసలు బతికే ఉన్నాడో లేదో మాకు తెలియదు సార్ అని ఆ ఊరి జనం చెప్పారు. మరి ప్రసాద్కు ఈ ఊరిలో ఎవరైనా సన్నిహితులు ఉన్నారా అని పోలీసులు ఆరా తీశారు. అప్పుడు ఊరి జనం అంతా ఒకే ఒక్కరి వైపు వేలెత్తి చూపించారు. అతనే ప్రశాంత్. ప్రశాంత్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరి రహస్యం మరొకరికి తెలియకుండా ఉండదని గ్రామస్తులు బల్ల గుద్ది మరీ చెప్పారు. వెంటనే పోలీసులు ప్రశాంత్ను పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆ 2 యువతుల ఫోటోలను అతని ముందు పెట్టారు. వీళ్ళు ఎవరో నీకు తెలుసా అని అడిగారు. కానీ ప్రశాంత్ ముఖంలో ఇసుమంతైన కంగారు లేదు. చాలా నిబ్బరంగా ఏమన్నాడంటే, వీరు చూడడానికి ప్రసాద్ చెల్లెలలాగే ఉన్నారు సార్, కానీ ఖచ్చితంగా వీళ్ళే అని నేను చెప్పలేను అన్నాడు. మరి ప్రసాద్ ఎక్కడా, అతని ఫ్యామిలీ అంతా ఏమైంది అని పోలీసులు గుచ్చి ప్రశ్నిస్తున్నా, నాకేం తెలుసు సార్, వాడు గల్ఫ్ వెళ్ళినప్పటి నుండి నాతో టచ్లో లేనేలేడు అని సమాధానం ఇచ్చాడు. ప్రశాంత్ చెబుతున్న మాటలు పోలీసులను కాసేపు అయోమయానికి గురి చేశాయి. కానీ అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ చిన్న తడబాటును పోలీసులు వదిలేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. కామారెడ్డి ఎస్పీ బిందు శర్మ గారు ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఆమె ఆదేశాల మేరకు డిసెంబర్ 15న ప్రశాంత్ను సదాశివనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణాధికారి ప్రశాంత్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు. సరిగ్గా అదే సమయంలో స్టేషన్లో ఫోన్ మోగింది. అది నిజామాబాద్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన కాల్. అవతలి వైపు ఉన్న కానిస్టేబుల్ ఏం చెప్పాడంటే, సార్, ఒక దారుణం జరిగింది. మెండోరా వంతెన కింద నదిలో ఒక గోనె సంచి దొరికింది. మేము వెళ్ళి ఆ సంచి విప్పి చూస్తే అందులో 7 ఏళ్ల వయసున్న 2 పిల్లల మృతదేహాలు దొరికాయి అని చెప్పాడు. ఆ చిన్నారుల ఫోటోలు గ్రామస్తులకు చూపించగా వారు ప్రసాద్ కన్నబిడ్డలని, వారు కవల పిల్లలు అని గుర్తుపెట్టారు. ఈ కేసుతో సంబంధం ఉంది కాబట్టి మీకు ఈ విషయం చెప్పామని ఫోన్ పెట్టేశాడు. ఆ మాట వినగానే పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అప్పటి వరకు గంభీరంగా ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. ఒక కుటుంబాన్ని వేటాడుతున్న ఆ రాక్షసత్వం పసిపిల్లలను కూడా వదలలేదని అర్థమయ్యాక పోలీసుల రక్తం మరిగిపోయింది. ఇన్స్పెక్టర్ వెంటనే ప్రశాంత్ను విడిగా ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. చూడు ప్రశాంత్, నీ స్నేహితుడు ప్రసాద్ కుటుంబం గురించి నీకు తెలిసిన ప్రతి చిన్న విషయం మాకు ఇప్పుడే తెలియాలి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని అడిగాడు. అప్పుడు కూడా ప్రశాంత్ ఏమాత్రం చలించలేదు. ఆ పసివాళ్ల ప్రాణాలు పోయాయన్న వార్త విన్నాక అతనిలో ఇసుమంతైన బాధ కలగలేదు. సార్, ప్రసాద్ విదేశాలకు వెళ్ళిపోవడమే నాకు తెలుసు, ఆ తర్వాత నాకేం తెలియదు అంటూ అదే మొండి సమాధానం ఇచ్చాడు. సరే, మరి మక్లూర్ గ్రామంలో ఉన్న ప్రసాద్ సొంతిల్లు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అని ఇన్స్పెక్టర్ ప్రశ్నించాడు. అప్పుడు ప్రశాంత్ నోటి నుండి వచ్చిన సమాధానం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. సార్, ప్రసాద్ కొన్ని నెలల క్రితమే వచ్చి ఆ ఇంటిని నా పేరు మీద రాసిచ్చేశాడు. నా దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆ ఇంటిని నాకే ఇచ్చేశాడు అని చాలా తేలిగ్గా చెప్పాడు. మార్కెట్లో 25 లక్షలు విలువ చేసే ఇంటిని కేవలం 3 లక్షల అప్పు కోసం ఏ స్నేహితుడైనా రాసిస్తాడా అని పోలీసులకు అనిపించింది. ఆ చిన్న లాజిక్ పోలీసులకు అతనిపై అనుమానం బలపడేలా చేసింది. ఆ క్షణమే పోలీసులకు అర్థమైపోయింది ఆస్తి కోసం భయంకరమైన ఊచకోత జరిగిందని. ఇక లాభం లేదని భావించిన పోలీసులు తమ విచారణ శైలిని మార్చేశారు.
అప్పటిదాకా మొండిగా సమాధానం చెప్పిన ప్రశాంత్ ముఖంలో వణుకు మొదలైంది. ఇక తప్పించుకోవడం అసాధ్యమని అర్థమైన ఆ కిరాతకుడు చివరకు తలదించుకున్నాడు. ఆ గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, సార్ ఇక దాచలేను, జరిగినదంతా చెప్పేస్తాను అన్నాడు. ఆ తర్వాత అతడు చెప్పిన ప్రతి మాట పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రసాద్ను, అతని మొత్తం కుటుంబాన్ని చంపింది నేనే అంటూ ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. ఆ మాట విన్న పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. మొత్తం కుటుంబాన్ని అంటే ఎవరెవరిని చంపావు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిలదీశాడు. అప్పుడు ప్రశాంత్ ముఖంలో ఇసుమంతైన భయం కానీ, చేసిన పాపానికి పశ్చాత్తాపం కానీ కనిపించలేదు. ఏదో చిన్న పొరపాటు చేసినట్లుగా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. సార్, ప్రసాద్ నా ప్రాణ స్నేహితుడు. వాడినే కాదు, అతని భార్యను, అతని 2 పసిపిల్లలను, 2 చెల్లెలను కూడా నేనే చంపేశాను. కానీ ఒక్క ప్రసాద్ తల్లి మాత్రం నా పిడికిల నుండి తప్పించుకుందని చాలా కూల్గా చెబుతుంటే, మనిషి రూపంలో ఉన్న ఆ రాక్షసుడి క్రూరత్వం చూసి అందరి గుండెలు తరుక్కుపోయాయి. అసలు ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా మారాడు? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితున్నే కాదు, ఆ ఇంట్లోని పసివాళ్లను కూడా వదలకుండా వేటాడిన ఆ రాక్షసత్వం వెనుక ఉన్న కారణం ఏంటి అని పోలీసులు నిలదీశారు. అప్పుడు ప్రశాంత్ తన భయంకరమైన కుట్రను, దాని వెనుక ఉన్న ధనదాహాన్ని విడమర్చి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రశాంత్, ప్రసాద్ వీళ్ళిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమే కాదు, ఒకే బడిలో కలిసి చదువుకుని ఒకే ఊరి మట్టిలో ఆడుతూ పెరిగారు. ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. కానీ 2018లో జరిగిన ఒక దారుణమైన ఘటన ప్రసాద్ జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఒక అమ్మాయిని అసభ్యంగా వీడియో తీసి దాంతో ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతో ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందామె. చనిపోయే ముందు ఆమె రాసిన ఆఖరి ఉత్తరంలో ప్రసాద్ పేరును స్పష్టంగా రాసిపెట్టింది. ఆ కేసులో జైలుకు వెళ్ళిన ప్రసాద్ శిక్ష అనుభవించి బయటకు వచ్చాక ఊరిలో తలెత్తుకోలేక వేరే గ్రామానికి మకాం మార్చేశాడు. అక్కడ కూడా సరైన పని దొరకగా బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆ కష్టకాలంలో ప్రసాద్కు అండగా నిలిచింది మరెవరో కాదు, తన ప్రాణ స్నేహితుడు ప్రశాంతే. గల్ఫ్ వెళ్ళడానికి 1.5 లక్షల అప్పుగా అడిగితే స్నేహితుడే కదా అని ప్రశాంత్ ఆ డబ్బు ఇచ్చాడు. కొన్నాళ్ళు గల్ఫ్లో ఉండి 2023లో ప్రసాద్ తిరిగి సొంత ఊరుకు వచ్చాడు. రాగానే ప్రశాంత్ తన అప్పు చెల్లించాలని నిలదీశాడు. వడ్డీతో కలిపి ఆ అప్పు కాస్త 3.5 లక్షలకు పెరిగింది. కానీ ప్రశాంత్ దగ్గర అప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. ఒరేయ్, గల్ఫ్లో సంపాదించిందంతా అక్కడే ఖర్చయిపోయిందిరా, నా దగ్గర ఏమీ లేదు, దానికి బదులుగా ఊళ్ళో పాత ఇల్లు ఉంది కదా, దాని మీద లోన్ తీసుకుని నీ బాకీ తీర్చేస్తాను అని ప్రసాద్ చెప్పాడు. కానీ ప్రసాద్ మీద ఉన్న పాత నేర చరిత్ర కారణంగా ఆ ఇంటి మీద లోన్ ఇవ్వడానికి గ్రామస్తులు కానీ బ్యాంకులు కానీ ముందుకు రాలేదు. సరిగ్గా అప్పుడే ప్రశాంత్ మెదడులో ఒక భయంకరమైన దురాశ, ఒక దుర్మార్గమైన ఆలోచన మొదలైంది. ఒరేయ్, నీకెందుకురా ఆ తిప్పలు, ఆ ఇంటిని నా పేరు మీద రాసిచ్చేయి, నీకు ఎలాగో లోన్ రాదు, అదే నా పేరు మీద అయితే ఈజీగా వస్తుంది, ఆ లోన్ డబ్బులో నా బాకీ ఉంచుకుని మిగిలింది నీకు ఇచ్చేస్తాను, అప్పుడు నీకు ఇల్లు ఉంటుంది, నాకు నా డబ్బు వస్తుంది అని మాయమాటలు చెప్పాడు. అమాయకపు ప్రసాద్ తన స్నేహితుడిని గుడ్డిగా నమ్మి ఆ ఇంటిని ప్రశాంత్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. సార్, నేను చెప్పగానే ప్రసాద్ కళ్ళు మూసుకుని ఆ ఇంటిని నా పేరు మీద రాసిచ్చేశాడు. నా మీద వాడు పెట్టుకున్న నమ్మకం అలాంటిది, కానీ అసలు కథ అక్కడే మొదలైందంటూ ప్రశాంత్ తనలోని క్రూరత్వాన్ని వివరించాడు. ఇల్లు తన పేరు మీదకు వచ్చాక 2 నెలలు గడిచినా ప్రశాంత్ లోన్ ఊసే ఎత్తలేదు. దాంతో అనుమానం వచ్చిన ప్రసాద్ తన డబ్బు కోసం, లోన్ కోసం ప్రశాంత్ ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. రోజు ఫోన్లు చేస్తూ ఇంటికి వస్తూ ఉండేవాడు. సరిగ్గా అదే సమయంలో ప్రశాంత్లో ఉన్న స్వార్థం ఒక భయంకరమైన రాక్షసుడిగా మారింది. ఆ ఇంటి మార్కెట్ విలువ దాదాపు 25 లక్షల రూపాయలు ఉంటుంది. అంత పెద్ద ఆస్తిని మళ్ళీ వాడికి ఎందుకు ఇచ్చేయాలి అనే ఆలోచన ప్రశాంత్ను నిద్రపోనివ్వలేదు. ప్రసాద్ ప్రాణాలతో లేకపోతే ఆ ఇల్లు నాదే కదా అనే దురాశ కలిగింది. అప్పుడు ప్రశాంత్ తన 2 స్నేహితులను కలుపుకుని హత్యలకు ప్లాన్ వేశాడు. ఈ ప్రసాద్ను, అతని కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేస్తే ఆ ఇల్లు శాశ్వతంగా నాదే అవుతుంది, అడగడానికి కూడా ఎవరూ మిగలరు అని నిర్ణయించుకున్నాడు. స్నేహం కంటే ఆస్తి గొప్పదని భావించిన ఆ మృగాడు ఒక నిండు ప్రాణాన్ని కాదు, ఒక కుటుంబాన్ని తుడిచేయడానికి పథకం రచించాడు. పథకం ప్రకారం నవంబర్ 29వ తేదీన ప్రశాంత్ తన మొదటి వేటను మొదలుపెట్టాడు.
ఊరిలోకి వస్తే పాత కేసుల వల్ల గొడవ అవుతుందని భయపడే ప్రసాద్ బలహీనతను ఆసరాగా చేసుకున్నాడు. ఒరేయ్, ఒక వ్యక్తి నీకు లోన్ ఇప్పించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నిన్ను చూడాలని అంటున్నాడు. ఊరి చివర నిర్మానుష్య ప్రాంతానికి రా అని నమ్మబలికాడు. అమాయకపు ప్రసాద్ తన స్నేహితుడి మాటలను గుడ్డిగా నమ్మి అక్కడికి చేరుకున్నాడు. అతను రాగానే ప్రశాంత్ మరియు అతని ఇద్దరు స్నేహితులు విష్ణు, వంశీ కలిసి బలవంతంగా మందు తాగించారు. ప్రసాద్ హత్యలో సాయం చేస్తే వారికి 60,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. డబ్బు ఆశతో వారు అతనికి సపోర్ట్ చేశారు. ప్రసాద్కు బాగా తాగించారు. అతను పూర్తిగా మత్తులోకి జారుకోగానే ఏమాత్రం కనికరం లేకుండా ఆ ముగ్గురు రాక్షసులు అతని గొంతు నులిమి చంపేశారు. అప్పటి వరకు తన కష్టాల్లో తోడుంటాడనుకున్న స్నేహితుడే తన ప్రాణాలు తీస్తుంటే ప్రసాద్ కనీసం కేక వేసే స్థితిలో కూడా లేకపోయాడు. చంపడమే కాకుండా ఎవరికీ దొరకకుండా ఆ మృతదేహాన్ని అడవిలోనే పాతిపెట్టారు. ప్రశాంత్ ఆడిన తెలివైన నాటకం అక్కడితో ఆగలేదు. ప్రసాద్ చనిపోయాడన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం ఒక భయంకరమైన అబద్ధాన్ని సృష్టించాడు. గతంలో ప్రసాద్పై ఉన్న కేసు కారణంగా పోలీసులు అతన్ని వెతుకుతున్నారని, అందుకే ప్రసాద్ నిజామాబాద్లో అజ్ఞాతంలోకి వెళ్ళాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ప్రాణ స్నేహితుడు చెబుతున్న మాటలు నిజమని నమ్మిన ఆ కుటుంబ సభ్యులు ప్రసాద్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రసాద్ను మట్టిలో కలిపేసినా కూడా ఏమీ తెలియనట్లు అతని ఫ్యామిలీతో నిత్యం టచ్లో ఉంటూ ఫోన్లు చేస్తూ ఉండేవాడు. ప్రసాద్ను మట్టిలో కలిపేసిన తర్వాత ఆ రాక్షసుడి కన్ను ఇప్పుడు ఆ ఇంట్లోని మిగిలిన సభ్యులపై పడింది. డిసెంబర్ 1వ తేదీన ప్రశాంత్ తన పథకాన్ని 2వ దశకు చేర్చాడు. ఒక అద్దె కారుని సిద్ధం చేసుకుని నేరుగా ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. వదిన, ప్రసాద్ నిజామాబాద్లోనే దాక్కున్నాడు. ఏదో లోన్ పేపర్ల మీద మీ సంతకాలు కావాలంట, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నాడు అని ప్రసాద్ భార్య సాన్వికకు మాయమాటలు చెప్పాడు. భర్త క్షేమంగా ఉన్నాడని అనుకున్న ఆ ఇల్లాలో తన ఆడబిడ్డ శ్రావణిని తీసుకుని ప్రశాంత్తో కలిసి కారెక్కింది. ఆ అమాయకపు లేడీస్కు తెలియదు ఆ కారు తమను ప్రసాద్ దగ్గరకు కాదు అనంతలోకాలకు తీసుకెళ్తోందని. కారు నిర్మానుష్య ప్రాంతంలోకి రాగానే ఆ ముగ్గురు నిందితులు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. చీకటి అలుముకున్న ఆ సమయంలో కారులోనే సాన్విక మెడకు తాడును బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసేశారు. ఆమె మృతదేహాన్ని బాసర బ్రిడ్జిపై నుంచి కిందకు విసిరేశారు. ఆ తర్వాత శ్రావణి డెడ్ బాడీని తీసుకుని మెదక్ జిల్లాలోని చేగుంట వైపు వెళ్లారు. అక్కడ జనసంచారం లేని ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. విచారణ గదిలో ప్రశాంత్ ఈ విషయాలన్నీ చెబుతుంటే పోలీసుల రక్తం మరిగిపోయింది. సార్, భర్త మీద ఉన్న నమ్మకంతో ఆమె మా కారెక్కింది. దట్టమైన అడవిలోకి కారు మళ్లించినప్పుడు వారికి అనుమానం వచ్చి భయపడ్డారు. తమను వదిలేయమని కాళ్ళా వేళ్ళా పడి ఎంత బతిమిలాడినా మేము వినలేదు. గొంతుకు తాడు బిగించి ఇద్దరిని చంపేశామని ప్రశాంత్ చెప్పాడు. అప్పటికి ప్రసాద్ తల్లి, అతని చెల్లి, 7 ఏళ్ల వయసున్న 2 కవల పిల్లలు ఒక అద్దె ఇంట్లో తలదాచుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే ప్రశాంత్ మళ్ళీ కాలయముడిలా మారి వారి ముందుకు వచ్చాడు. అమ్మా, ప్రసాద్, మీ కోడలు, మీ కూతురు ఇక్కడే ఉన్నారు. ప్రసాద్ తన పిల్లలను చూడాలని అనుకుంటున్నాడు. వాళ్ళను పంపమ్మా, నేనే తీసుకెళ్లి చూపిస్తాను అని నమ్మబలికాడు. ఆ అమాయకపు తల్లి తన కన్న కొడుకును నమ్మిన దానికంటే ఎక్కువగా ఈ ప్రశాంత్ను నమ్మింది. అందువల్ల ఆ పసిపిల్లలను అతని చేతుల్లో పెట్టింది. ఆ 2 చిన్నారులను కారులో ఎక్కించుకున్న ప్రశాంత్ మెండోరా శివార్లలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈసారి క్రైమ్లో ప్రశాంత్ స్నేహితుడు కాకుండా అతని మైనర్ తమ్ముడు పాల్గొన్నట్లు చెప్పాడు. ఒక పిల్లాడితో తమ్ముడు మాటలు కలుపుతుంటే 2వ పిల్లాడిని ప్రశాంత్ పొదల్లోకి ఈడ్చుకెళ్లి ఏమాత్రం కనికరం లేకుండా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మొదటి పిల్లాడిని కూడా అలాగే హతమార్చాడు. గతంలో తనతో కలిసి ఆడుకున్న ఆ పసిపిల్లల ప్రాణాలను జాలి దయా లేకుండా తీసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆ 2 శవాలను ఒకే గోనె సంచిలో కుక్కాడు. ఒకచోట ఆ సంచిని కాల్చేశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రసాద్ తల్లి, మరో చెల్లి మాత్రమే మిగిలారు. వారిని కూడా ప్రసాద్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు అని నమ్మించి ఒక లాడ్జికి తీసుకువచ్చి పెట్టాడు. ముందుగా 2వ చెల్లి స్వప్నను కారులో తీసుకువెళ్ళి కామారెడ్డి సమీపంలోని ఒక ఖాళీ ప్రదేశంలో కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని కాల్చేశాడు. సదాశివనగర్ పోలీసులు మొదట కనిపెట్టిన ఆ సగం కాలిన మృతదేహం ఏ అమ్మాయిదే. ఇక ఆ కిరాతకుడి కంట్లో ఒకే ఒక్క ప్రాణం మిగిలి ఉంది. అది వృద్ధురాలైన ప్రసాద్ తల్లి ప్రాణం. ఆమెను కూడా చంపేస్తే ఆస్తి మొత్తం తనదే అనుకున్నాడు. కానీ విధి ఆఖరి నిమిషంలో తన ఆట మొదలుపెట్టింది.
లాడ్జి నుంచి కూతుర్ని తీసుకెళ్లి గంటలు గడుస్తున్న ప్రశాంత్ తిరిగి రాకపోవడంతో ఆ తల్లి మనసులో ఏదో తెలియని కీడు శంకించింది. అప్పుడు ఆమె తన కూతురు కోసం ప్రతి నిమిషానికోసారి ప్రశాంత్కు ఫోన్ చేస్తూనే ఉంది. అతడేం చెప్తున్నాడంటే, వస్తున్నామమ్మా, దారిలోనే ఉన్నాం, కాసేపట్లో నీ దగ్గరే ఉంటామని ప్రశాంత్ సమాధానం ఇచ్చాడు. మొదటిసారి అతని మాటలపై ఆమెకు అనుమానం కలిగింది. ఏంట్రా, ఇప్పటి వరకు తన కళ్ళ ముందు నుంచే తన కొడుకుని తీసుకెళ్లాడు, ఆ తర్వాత కోడలిని కూతుర్ని కూడా తీసుకెళ్లాడు, ముక్కు పచ్చలారని పిల్లలను కూడా తీసుకెళ్లాడు, ఇప్పుడు మరో కూతురిని కూడా తీసుకెళ్లాడు. కానీ వెళ్ళిన వాళ్ళలో ఒక్కరు కూడా తిరిగి రాలేదు. అసలు ఈ ప్రసాద్ తనను కలవాలనుకుంటే ఒక్కొక్కరిని ఎందుకు పిలుస్తున్నాడని అనిపించింది. ఆ క్షణమే ఆమెకు అర్థమైపోయింది, తన కళ్ళ ముందు తిరుగుతున్న ఈ ప్రశాంత్ స్నేహితుడు కాదు, తమ కుటుంబాన్ని తుడి చేయడానికి వచ్చిన కాలయముడని సందేహం కలిగింది. అతడు తిరిగి వస్తే తనను కూడా ప్రాణాలతో వదలడని గ్రహించిన ఆ తల్లి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ లాడ్జి నుండి పరారైంది. కనీసం వెనక్కి తిరిగి చూడడానికి కూడా భయపడిపోయింది. వాడు ఎక్కడ తనను వెంటాడుతూ వస్తాడో అన్న ఆందోళనతో తన సొంత ఊరికి కూడా వెళ్లకుండా అజ్ఞాతంలో ఉండిపోయింది. చివరకు పోలీసులు ప్రశాంత్ను పట్టుకున్నారని, వాడు చేసిన పాపాలు బయటపడ్డాయని తెలిసిన తర్వాతే ఆమెకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాతే పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆ తల్లి తనను కాపాడాలని పోలీసులను వేడుకుంది. సార్, వాడి చేతిలో నా కొడుకు, కోడలు, 2 కూతుళ్ళు, 2 పసిపిల్లలు బలైపోయారు. అతడు నన్ను కూడా చంపాలని చూశాడు అని ఆమె ఏడుస్తుంటే అక్కడున్న పోలీసుల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఇన్వెస్టిగేషన్ గదిలో కూర్చున్న ప్రశాంత్ ఒక్కో హత్యను వివరిస్తుంటే వింటున్న పోలీసులకే ఒళ్ళు జలధరించింది. ప్రాణ స్నేహితుడు కుటుంబాన్ని నమ్మించి కళ్ళ ముందే తిరిగిన ఆ పసిపిల్లలను గోనె సంచిలో కుక్కి చంపడం, అది కూడా కేవలం 25 లక్షల విలువైన ఇంటి కోసం అంటే ఈ లోకం అసలు నమ్మలేకపోయింది. స్నేహం అంటే ప్రాణాలు ఇచ్చేదని మనం విన్నాం, కానీ ఇక్కడ అదే స్నేహం ఆకలిగొన్న రాక్షసుడిలా మారి ఒక కుటుంబాన్ని తుడిచేయడం చూసి అంతా షాక్ అయ్యారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వరుసగా 6గురిని వేటాడి చంపిన ఈ క్రూరమైన ఉదంతం ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేసింది. కామారెడ్డి పోలీసులు ఈ కేసులోని ఏ ఒక్క చిన్న ఆధారాన్ని వదలకుండా వేటాడారు. ఆ దట్టమైన మంచులో దొరికిన సగం కాలిన మృతదేహం దగ్గర మొదలైన విచారణ, ఫోన్ కాల్స్, మొబైల్ లొకేషన్లు, నదిలో దొరికిన ఆ గోనె సంచి, ఇలా ప్రతి ఒక్క సాక్ష్యం ప్రశాంత్ మెడకు ఉచ్చులా బిగిసింది. తప్పించుకోవడానికి దారి లేక ఆ కిరాతకుడు తన పాపాలను ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ దారుణంలో ప్రశాంత్ ఒక్కడే కాదు, అతనికి తోడుగా ఉన్న స్నేహితుడు విష్ణు, వంశీలను కూడా పోలీసులు పట్టుకున్నారు. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే, తన కొడుకు చేస్తున్న ఈ ఘోరాలు తెలిసినా ఆ ఆస్తి మనకే వస్తుంది కదా అన్న దురాశతో అతన్ని వారించకుండా సహకరించిన ప్రశాంత్ తల్లిని, అతని మైనర్ తమ్ముడిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఆఖరికి ప్రశాంత్ ఆశపడిన ఆ ఇల్లు దక్కలేదు సరికదా, ఇప్పుడు అతను కూడా జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ప్రసాద్ తన చిన్ననాటి స్నేహితుడైన ప్రశాంత్ను గుడ్డిగా నమ్మాడు. కానీ ఆ స్నేహం ఒక ముసుగు అని, ఆ నవ్వుల వెనుక ఒక కాలయముడు దాగున్నాడని పాపం ఆ అమాయకుడు గుర్తించలేకపోయాడు. నేటి సమాజంలో నమ్మకం అనేది ఎంత విలువైనదో అంతకంటే ప్రమాదకరమైనది కూడా అని ఈ కేసు మనకు నిరూపిస్తోంది. ఎంతటి ప్రాణ స్నేహితుడైనా సరే ఆస్తిపాస్తుల విషయంలో, కుటుంబ భద్రత విషయంలో ఒక కన్ను వేసి ఉండాలని ఈ కేసు మనకు హెచ్చరిక చేస్తోంది. కేవలం 25 లక్షల విలువైన ఇంటి కోసం చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన స్నేహితుడిని, అతని ముక్కు పచ్చలారని పిల్లలను కూడా చంపడానికి ప్రశాంత్ వెనకాడలేదంటే మనిషిలోని దురాశ ఎంతటి క్రూరమైన రాక్షసుడినైనా పుట్టిస్తుందని అర్థం చేసుకోవచ్చు. డబ్బు ముందు రక్త సంబంధాలు, స్నేహాలు ఎంత వెలవెలబోతాయో ఈ సంఘటన నిరూపించింది. మన చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రేమిస్తున్నారా, లేక మన దగ్గర ఉన్న ఆస్తిని ప్రేమిస్తున్నారా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ప్రశాంత్ 6గురిని చంపి ఎవరికీ దొరకకుండా తప్పించుకున్నానని అనుకున్నాడు. ఒక చిన్న ఆధారం కూడా వదలకుండా పక్కాగా ప్లాన్ వేశాడు. కానీ చట్టం కళ్ళు గప్పిన ఆ ప్రకృతి కళ్ళ నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రసాద్ గతంలో చేసిన ఒక పొరపాటు అతన్ని ఊరు విడిచేలా చేసింది, ఆర్థికంగా కుంగదీసింది. ఆ బలహీనతే ప్రశాంత్ లాంటి మృగాలకు అవకాశంగా మారింది. మనం చేసే తప్పులు మనల్ని మాత్రమే కాదు, మనల్ని నమ్ముకున్న కుటుంబాన్ని కూడా ఎలా బలి తీసుకుంటాయో ఈ కేసు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే భయంకరమైన మృగం అడవిలో లేదు, అది మనిషి ముసుగులో మన పక్కనే తిరుగుతుంటుంది. అందుకే ఎవరిని నమ్మాలో, ఎంతవరకు నమ్మాలో నిర్ణయించుకునే విచక్షణ ప్రతి ఒక్కరికి ఉండాలి.
మనసును కలిచివేసే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.